టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినీ కెరియర్ కష్టాల్లో నడుస్తోంది. ఈ ఏడాది పేరుకు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఇవే కాదు, కాజల్ ఖాతాలో ఉన్న 3 సినిమాల ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. ఇంతకీ ఆ చిత్రాలు ఉన్నట్టా లేనట్టా? పెళ్ళై పిల్లలు పుడితే హీరోయిన్ల సినీ కెరియర్ డ్యామేజ్ అయిపోయినట్లే అనుకుంటారు, కానీ ఇప్పుడు యాక్టింగ్ కి మ్యారేజ్ లైఫ్ అడ్డు కాదని ప్రూవ్ చేస్తున్నారు కొందరు హీరోయిన్స్. వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తోంది. లాస్ట్ ఇయర్ సత్యభామతో అలరించిన కాజల్ ఈ ఏడాది సికిందర్, కన్నప్ప చిత్రాలలో క్యామియో రోల్స్ తో పలకరించింది, కానీ ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ప్రస్తుతం కాజల్ చేతిలో సినిమాలున్నా అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని సిచ్యువేషన్. సికిందర్, కన్నప్ప ఫ్లాప్స్ అయ్యాయి. కమిట్ అయిన మిగతా 3 చిత్రాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన ప్రాజెక్టు ఉమా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఉమా సంగతి పక్కన పెడితే ద ఇండియా స్టోర్ ఇది మరొక కహానే. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చిందో నో అప్డేట్. అలాగే ఇండియన్ 2లో క్యామియోతో సరిపెట్టేసి పార్ట్ 3లో చూసుకుందాము అనుకుంటే అసలు ఇండియన్ 3 సెట్స్ పైకి వెళ్తుందో లేదో కూడా డౌటే. ఇలా కాజల్ 3 సినిమాలు డైలమాలో పడ్డంతో చందమామ కెరియర్ కూడా అటు ఇటుగా సాగుతోంది. పోనీ కాజల్ చేతిలో సినిమాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి కూడా సపోర్టింగ్ రోల్సే. బాలీవుడ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ రామాయణలో మండోదరి క్యారెక్టర్ చేస్తోంది కాజల్. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ అయామ్ గేమ్లో నటిస్తోందట. గతంలో ఈ ఇద్దరి కాంబోలో హే సినామికా రాగా అప్కమింగ్ ఫిల్మ్లో కీ రోల్ చేస్తోంది. చెప్పుకోవడానికి సినిమాలున్నా అవేవి లీడ్ రోల్స్ కావు. మరి మళ్ళీ హీరోయిన్ గా చందమామ మెరుపులు మెరిపిస్తుందా లేదా అనేది చూద్దాం. పొరుగు ఇండస్ట్రీ హీరోయిన్స్ ని ప్రోత్సహించినట్లు తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వలేదు అని అపరిందలు మోసింది మన టాలీవుడ్. కానీ ఇప్పుడు మారాం అంటోంది సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. లోకల్ గర్ల్స్ కి ఛాన్సులు ఇస్తూ వాళ్ళకి హైప్ తెస్తోంది. రీసెంట్ గా ఓ 3 భామలకు బ్రేక్ ఇచ్చాం కదా అంటోంది టీ-టౌన్. ఇంతకీ ఆ తెలుగుంటి ముద్దుగుమలెవరో చూద్దామా? టాలీవుడ్ లో ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ తెలుగు అమ్మాయిల్ని తెరపైకి తీసుకొచ్చింది. మంచి సినిమాలతో వాళ్ళకు ఐడెంటిటీని ఇస్తోంది. ఈ మధ్య కాలంలో అలా ఓ 3 ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో ట్రెండింగ్ భామలుగా సందడి చేస్తున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది శివాని నాగారం. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టరు, కానీ కాత్యాయిని భోంచేసావా ఈ పాట వినగానే టక్కుని చెప్పేస్తారు లిటిల్ హార్ట్స్ మూవీ హీరోయిన్ అని. లిటిల్ హార్ట్స్ కన్నా ముందే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో పరిచయమైనప్పటికీ కాత్యాయిని కానీ రిజిస్టర్ అయింది శివాని. ఈ సినిమా ఆమెకు గట్టి బ్రేక్ ఇచ్చింది. తెలుగు ఆడియన్స్ కి చేరువైన మరొక తెలుగు అమ్మాయి టీనా శ్రావ్య. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీలో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించిన టీనాకు ఇది ఫస్ట్ సినిమా కాదు. గతంలో అగ్రికోస్ అనే ఫిల్మ్ లో నటించింది. ఆ సినిమా ఒకటి ఉందని ఎవరికీ తెలియదు, కానీ కాస్తో కూస్తో ఐడెంటిటీని తెచ్చుకుంది మాత్రం కమిటీ కుర్రాళ్లతోనే. ఆమెను సెలబ్రిటీని చేసింది మాత్రం ప్రీ వెడ్డింగ్ షో సినిమానే. ఈ సినిమా హిట్ కావడంతో టీనా పేరు యూత్ లో బాగా వినిపిస్తోంది. ఇక రీసెంట్ సెన్సేషనల్ గా మారింది రాంబాయి ఉరఫ్ తేజస్విరావు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజు వెడ్స్ రాంబాయితో పాపులర్ అయింది తేజస్వి. టాలీవుడ్ లో సాయి పల్లవి అంటూ ఆమెను మోసేస్తున్నారు మేకర్స్. ఈ విషయం పక్కన పెడితే ఈ 16 ఏళ్ల తెలుగమ్మాయి ఈ పేరు తెచ్చుకోవడానికి చాలానే కష్టపడింది. ఇది ఆమె మొదటి సినిమాకు వచ్చిన గుర్తింప అంటే కాదు. గతంలో కమిటీ కుర్రాలు సినిమాలో ముద్దు పెట్టుకుంటే కడుపొచ్చేస్తుందని ఏడ్చే అమ్మాయిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రాంబాయిగా రిజిస్టర్ అయింది. ఇలా 3 తెలుగమ్మాయిలు రీసెంట్ గా పాపులర్ అయ్యారు. ఓ సినిమా 10 రోజులు కాదు వారం రోజులు సందడి చేయడం ఈ రోజుల్లో గొప్పే. కానీ నెల రోజులైనా సినిమాని ఇంకా వీక్షిస్తున్నారంటే సంథింగ్ స్పెషల్ అయి ఉండాలి. అలా ఒకటి కాదు 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి 30 డేస్ అవుతున్నా ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతున్నాయంటే ఆలోచించాల్సిందే. టాలీవుడ్ బాలీవుడ్ చేయని మ్యాజిక్ క్రియేట్ చేసిన ఆ ఇండస్ట్రీ ఏంటి, ఆ మూవీస్ ఏంటి? బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చూస్తే ఓ సినిమా 10 రోజులు మహా అయితే 2 వీక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయంటే ఆడియన్స్ మనసు గట్టిగా గెలుచుకున్నట్లే. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు ఫింగర్ టిప్స్ పై లెక్కించొచ్చు, కానీ ఓ చిన్న ఇండస్ట్రీలో 2 సినిమాలు విడుదలై నెల రోజులైనా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాయి. చిన్న సినిమాలతో అద్భుతాలు చేయొచ్చు అని ప్రూవ్ చేశాయి గుజరాతీ సినిమాలు. ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ సినిమాలు ఇస్తూ లోకల్ ఆడియన్స్ మనసు కొల్లగొట్టడమే కాదు, బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ చర్చించుకునేలా చేస్తున్నాయి గుజరాతీ ఫిల్మ్స్. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన 2 సినిమాలు లాలో కృష్ణ సదా సహాయితతో పాటు
చనియా టోలీ మంచి వసూలును సాధిస్తున్నాయి. 50 లక్షలతో తెరకెక్కించిన లాలో కృష్ణ సదా సహా అయితే 6 వారాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 7వ వారంలోకి అడుగు పెడుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు 75 కోట్లను కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గుజరాతీ సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి డబ్ చేయాలి అనుకుంటున్నారు మేకర్స్. సెన్సార్ సర్టిఫికెట్ రాగానే నవంబర్ 28 నుండి హిందీ వెర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. లాలో మూవీ కన్నా జస్ట్ 11 రోజుల తర్వాత రిలీజ్ అయిన చనియా టోలీ కూడా మంచి వసూలును రాబట్టుకుంటోంది. నెల రోజుల్లో సుమారు 25 కోట్లు రాబట్టుకున్న కామెడీ డ్రామా ఫిల్మ్ థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. చనియా టోలీ గుజరాతీ ఇండస్ట్రీలో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అలాగే ఈ మధ్య రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వర్స్ లెవెల్ 2 కూడా మంచి వసూలును సాధించింది. ఆగస్టు 27న సినిమాని గుజరాతీతో పాటు హిందీలో కూడా డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తే సుమారు 16 నుండి 18 కోట్ల వరకు రాబట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను 3.5 కోట్లకు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఏ గుజరాతీ సినిమాకు ఇలాంటి ఛాన్స్ దక్కలేదు. ఓపెనింగ్స్ భారీ వసూళ్ల మోజులో పడి 10 రోజులకే థియేటర్లో సినిమాలు ఎత్తేస్తున్న సినీ ఇండస్ట్రీలో గుజరాతీ సినిమాలు సంథింగ్ డిఫరెంట్ అనిపించక మానవు. లైగర్ దెబ్బకి టాలీవుడ్ గుమ్మం మళ్ళీ టచ్ అయిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఆ తర్వాత గ్లామర్ షో తగ్గించి పద్ధతిగా మారిపోయింది. అలానే కంటిన్యూ చేస్తే ఎవరూ పట్టించుకోరు అనుకుందో ఏమో, మళ్ళీ హాట్ అందాలతో హీట్ పుట్టించేందుకు క్రిస్మస్ బరిలోకి దిగుతోంది. 2 ఏళ్లుగా సక్సెస్ లేని ఈ భామకు కార్తీక్ ఆర్యన్ ఫిల్మ్ హిట్ ఇస్తుందా? టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హిట్ కొట్టి 2 ఏళ్లు దాటిపోయింది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత ఎక్కువగా ఓటీటీలకే పరిమితమైన అనన్య ఈ ఏడాది కేసరి చాప్టర్ 2తో కంబ్యాక్ కావాలనుకుంది. కానీ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేయడంతో అనన్య పాండే ఈ ఏడాది పలకరించినట్లే తెలియదు ఆడియన్స్. అందుకే ఈ క్రిస్మస్ కొచ్చి హల్చల్ చేస్తానంటోంది. ఈ మధ్య గ్లామర్ డోస్ తగ్గించి పద్ధతిగా కనిపించిన ఆడియన్స్ పట్టించుకోకపోవడంతో మళ్ళీ హాట్ అందాలతో హీట్ పుట్టించేందుకు రెడీ అవుతోంది అనన్య పాండే. లైగర్ లో బికినీలో అందాలు ఆరబోసిన బ్యూటీ అప్కమింగ్ ఫిల్మ్ తూ మేరీ మే తేరా తూ మేరీలో కూడా 2 పీస్లో అందాలు ఆరబోసింది. కార్తీక్ ఆర్యన్ తన 6 ప్యాక్ తో అనన్య గ్లామర్ తో పలకరించబోతున్నారు. కరణ్ జోహార్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ తూ మేరీ మే తేరా తూ మేరీ క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరొకసారి కార్తీక్ ఆర్యన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది అనన్య. గతంలో ఈ ఇద్దరు నటించిన పతి పత్ని ఔర్ ఓ మంచి హిట్ గా నిలిచింది. కానీ మెయిన్ హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ కావడంతో క్రెడిట్ ఆమెకే దక్కింది. కానీ ఈసారి ఆ ఛాన్స్ మరొకరికి ఇవ్వనంటోంది అనన్య. మరొకసారి కార్తీక్ ఆర్యన్ అనన్య జంట హిట్ కొట్టి హిట్ పేరు అనిపించుకుంటుందా? సక్సెస్ ట్రాక్ తప్పిన లైగర్ బ్యూటీ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది చూడాలి. ప్రేమలతో పాపులారిటీ తెచ్చుకున్న మమితా బైజు కోలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. మరి ఆమె ఫ్రెండ్ అనశ్వర రాజన్ సంగతి ఏంటి? తన టాలెంట్ మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితం చేస్తుందా లేక మమితాల సౌత్ మొత్తానికి ఎక్స్పాండ్ చేస్తుందా? టీనేజ్ వయసులోనే హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి అనశ్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్, అంబల నడైల్, రేఖా చిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించిన అనశ్వర డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటిస్తుంది. అనశ్వర రాజన్ టాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయింది. అచ్చమైన తెలుగు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది. రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఫిలిం ఛాంపియన్. ఈ స్పోర్ట్స్ డ్రామాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి చంద్రకళగా పరిచయం కాబోతుంది అనశ్వర రాజన్. ఈ సినిమాలో అనశ్వర పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది. ఛాంపియన్ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ మధ్య బాలీవుడ్ లో బిజీగా ఉండి కోలీవుడ్ లో కాన్సంట్రేషన్ తగ్గించిన ఈ సూపర్ శరణ్య మళ్లీ తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తుంది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభీషణ్ జీవంత్ హీరోగా, సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న విత్ లవ్ లో అనశ్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే 7G రెయిన్బో కాలనీ 2లో నటిస్తుంది. దీన్ని తెలుగులో కూడా 7G బృందావన్ కాలనీ 2గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఏడాది అప్పుడే మలయాళంలో 5 సినిమాలు దింపేసిన ఈ క్యూటీకి ఛాంపియన్ స్పెషల్ మూవీ. ఈ సినిమాతో అనశ్వర తెలుగు ప్రేక్షకుల మదిలో ఛాంపియన్ గా నిలబడుతుందో లేదో చూడాలి.